ప్రభునామానికి స్తోత్రములు. ప్రభునందు రక్షణ వార్త యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, శుభాలు తెలియచేస్తున్నాం. గడిచిన కాలమంతటిలో ఆయన దయ, ఆయన కృప కాపుదలతో భద్రపరిచి మరొకసారి దేవుని యొక్క వాక్యమును మనము ధ్యానం చేసుకోవడానికి మరొక సమయం దేవుడు మనకు కలిగి చేసినందుకు దేవునికి మరొకసారి స్తుతి చెల్లిస్తుంటున్నాను. ప్రభునందు ప్రియ దేవుని బిడ్డలారా, అందరు బాగున్నారా? దేవుడు మహా గొప్ప కార్యములు మన పట్ల జరిగించలాగనను, మనమందరము కూడా దేవుని వాక్యములో పరిపూర్ణంగా ఎదుగులాగనను, ప్రభువుకి ఎల్లప్పుడూ స్తోత్ర మహిమలు చెల్లించలాగను మనము సిద్ధపడవలసిన వారంగా ఉన్నాం. ఈరోజు దేవుని యొక్క సన్నిధిలో మనము మరొక వాక్య భాగాన్ని జ్ఞాపకం చేసుకుందాం. మరి విశేషముగా ఈ దినాల్లో మనము యవనస్తులను చూసినట్లయితే భయంకరమైన పరిస్థితులు యవనస్తులు ఎదుర్కొంటున్నారు. కాబట్టి యవనస్తుల గురించి దేవుడు అనేక విషయాలు గ్రంథంలో బోధించారు, అనేక విషయాలు వ్రాయబడ్డాయి. అయితే వాటిని చదివి గ్రహించి దేవుని ఆశీర్వాదాలు పొందువారు చాలా తక్కువ మంది. కాబట్టి ఈరోజు ఆ మాటలు మనం మరొకసారి జ్ఞాపకం చేసుకొని మనమందరం కూడా యవన బిడ్డల కొరకు ప్రార్థన చేయవలసిన వారంగా ఉన్నాం. యవనస్తులు ఈ లోకంలో ప్రభు కార్యాన్ని, ప్రభు వాక్యాన్ని, ప్రభు యొక్క పనిని జరిగించలాగిన వారి కొరకు ప్రార్థన చేస్తే రాబో దినాల్లో వారు దేవుని బిడ్డలుగా ఎదిగి మంచి సువార్థికులుగా ప్రభు సన్నిధిలో వారు సాక్షిగా ఉండబోతున్నారు. కాబట్టి ఈ రోజున మనము చదివే వాక్యము మరి విశేషముగా యవనస్తుల కొరకు అనేది నేను తెలియచేస్తున్నాను. చదువు వాక్య భాగాన్ని చదువుకుందాం. భక్తుడైన పౌలు గారు తిమోతికి ఉత్తరం రాస్తూ 4వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వచనాల్లో రాయబడిన వాక్య భాగమును ఈరోజు మనము ధ్యానం చేద్దాం. యవనస్తుడైన తిమోతికి పౌలు గారు మొదటి ఉత్తరం రాస్తుంటున్నాడు. ఎందుకంటే ఆయన చెరసాల్లో ఉన్నారు. తిమోతి యవనస్తుడిగా ఉండి దేవుని వాక్య పరిచర్యకు సిద్ధపరచబడిన వారిగా ఉన్నారు. కాబట్టి ఈ లోకంలో దేవుని యొక్క పరిచర్యకు యవనస్తులు ఎలా ఉండాలో, వారి జీవితాలు ఎలా ఉండాలనేది ఈ తిమోతికి హెచ్చరిక చేయబడిన ఈ మాటలను బట్టి మనము కూడా వాటిని జ్ఞాపకం చేసుకోవాల్సిందిగా మరొకసారి తెలియజేస్తారు. చూడండి, వాక్యం గమనించినట్లయితే మొదటి తిమోతి పత్రిక 4వ అధ్యాయము 11వ వచనం నుండి 16 వచనాలు. ఈ సంగతులను ఆజ్ఞాపించి బోధించుము. నీ యవనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయము, కానీ మాటలోను, ప్రవర్తనలోను, ప్రేమలోను, విశ్వాసములోను, పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండుము. నేను వచ్చే వరకు చదువుట యందును, హెచ్చరించుట యందును, బోధించుట యందును జాగ్రత్తగా ఉండము. పెద్దల హస్త నిక్షేపము చేయక ప్రవచన మూలముగా నీకు అనుగ్రహించబడి నీలో ఉన్న వరమును అలక్ష్యము చేయకము. నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము వీటిని మనస్కరింపము. వీటి అందే సాధకము చేసుకునము. నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండము. వీటిలో నిలకడగా ఉండము. నీవిలాగు చేసి నిన్ను నీ బోధ వినువారిని రక్షించుకుందువు. చూడండి, అంటున్నాడు జాగ్రత్త కలిగి ఉండు. యవనస్తుడైన తిమోతితో పౌలు గారు ఈ అధ్యాయంలో మనకు వ్రాస్తున్న మాట బోధ విషయంలో, తర్వాత నీ ప్రవర్తన విషయంలోనూ నిలకడగా ఉండు, జాగ్రత్తగా ఉండు. అంతేకాదు మరి హెచ్చరించడం యందును, బోధించడం యందును జాగ్రత్తగా ఉండు. కనుక జాగ్రత్త అనే మాట అర్థం ఏంటంటే రాబోతున్న ఉపద్రవం తప్పించుకోవడానికి మెళకువగా ఉండటం అనేది మనకు తెలియచేయబడుతుంది. కాబట్టి యవన ప్రాయంలో ఉన్న బిడలకు ప్రభు సెలవిస్తుంటున్నారు, అన్ని విషయాలకు కూడా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అనేది భద్రతకు క్షేమం, భద్రత కలిగించేది. మనమందరము ఈ లోకంలో అనేక విషయాలు జాగ్రత్త కలిగి ఉంటాం.
బిడ్డలు స్కూల్కి వెళుతున్నప్పుడు జాగ్రత్తలు చెప్తూ ఉంటాం. బిడ్డలు ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నప్పుడు జాగ్రత్తలు చెబుతూ ఉంటాం. రీతిగా ఆహార నియమాలను బట్టి జాగ్రత్త చెబుతుంటాం. తర్వాత మరి భౌతికమైన జీవితాల్లో కొన్ని జాగ్రత్తలు చెప్పి నడిపిస్తూ ఉంటాం. దేవుని విషయంలో మనము ఎలాంటి జాగ్రత్తలు బిడ్డల కొరకు తీసుకోగలుగుతున్నాం, దేవుని మాటలు బిడ్డలకు ఏ రీతిగా నేర్పగలుగుతున్నాం. అందుకని జాగ్రత్త కలిగి ఉండు. పౌలు గారి యొక్క ఆవేదన అదే. నువ్వు యవనస్తుడివి, యవన ప్రాయంలో ఉన్నావు కాబట్టి నువ్వు సంఘంలో పరిచర్యలో ఉన్నావు. మాటలోను తలంపులో ఆలోచనలో కూడా చూడండి, ఈ వచ్చిన భాగం మనం గమనించినట్లయితే, నీ యవనం బట్టి ఎవడును నిన్ను తృణీకరింపనీయకము, కానీ మాటలోను ప్రవర్తనలోను ప్రేమలోను విశ్వాసములోను పవిత్రతలోను విశ్వాసులకు మాదిరిగా ఉండము. కాబట్టి జాగ్రత్త కలిగి ఉండు అని చెప్పటంలో దేవుని యొక్క ఉద్దేశము పౌలు గారి ద్వారా దేవుడు పలికిస్తుంటున్నాడు. ప్రభుడులారా, మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోగలుగుతున్నాం? మన బిడ్డల విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోగలుగుతున్నాం? మనము ఎలాంటి జాగ్రత్త తీసుకుని దేవునిలో పరిపూర్ణంగా ఎదగలుగుతున్నాం? అదే పౌలు గారి యొక్క ఆవేదన. యవన కాలంలో ఉన్నావు, యవనం బట్టి ఎవడు నిన్ను తృణీకరింపనీయకము, ఏ విధమైన పాపమునకు దారి తీయకుండా యవన ప్రాయములో నీ జీవితం క్షేమం కలిగించేదిగా ఉండాలి. సంఘములో నీ మాటలు అనేకులకు హెచ్చరికగా ఉండాలి. మాదిరిగా మన జీవితం కావాలి నీలో అని పౌలు గారు బోధిస్తుంటున్నారు. అందుచేత ఈ లోకంలో జీవిస్తున్న ప్రతి యవనస్తుడు దేవుని విషయంలో జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త అనగా ముందు చూపు. ఆపద నుండి తప్పించబడేది జాగ్రత్త. అజాగ్రత్తగా ఉంటుంది. అజాగ్రత్త అంటే నిర్లక్ష్యం, బాధ్యత లేని జీవితం. అపాయం కలిగిన తర్వాత అయ్యో అపాయంలో ఉన్నానని చెప్పడం, అది నిర్లక్ష్యమైన భావం. అది కాదు దేవుడు కోరేది. ఆపదలో పడకముందే, ఆపద రాకముందే, మరి లోకంలో అపనిందలు రాకముందే దేవునిలో మనం పరిపూర్ణంగా జీవించాలంటే జాగ్రత్త కలిగి ఉండాలి. మొదటగా దైవ గ్రంథంలో ప్రసంగ గ్రంథం 5వ అధ్యాయము 1వ వచనంలో, నీవు మందిరమునకు వెళ్ళినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్తగా చూసుకో. ఈ విషయాలు మందిరాల్లో చక్కగా గోడల మీద రాయబడతాయి. అందరూ చదువుతుంటారు, అందరూ మందిరానికి వెళుతుంటారు, కానీ ప్రవర్తన విషయంలో ఆలోచన ఉండదు. అందుకని ఈ వచ్చిన భాగాన్ని జ్ఞాని సొలొమోను మహారాజు దైవ గ్రంథంలో మనకు తెలియచేస్తున్నాడు. నీవు మందిరానికి పోయినప్పుడు నీ ప్రవర్తన జాగ్రత్త. కనుక మందిరంలో మన ప్రవర్తన ఎలాంటిది? మందిరంలో అనేది దేవుడు సెలవిస్తుంటున్నాడు, నీ హృదయమే దేవుని ఆలయం. మనము ఒక ఆలయమై ఉన్నాం. మన ప్రవర్తన, మన ఆలయంలో మన ప్రవర్తన ఎలాంటిది అనేది మనము జాగ్రత్త కలిగి ఉండాలి. జాగ్రత్త లేకపోతే మందిరం పాడైపోతుంది. అందుకని ఎవడైనా ఈ మందిరాన్ని పాడు చేస్తే దేవుడు వాడిని పాడు చేస్తాడు. కొరింథీ రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 16వ వచనం, మీరు దేవుని ఆలయమై ఉన్నారనియో దేవుని ఆత్మ మీలో నివసించుతున్నాడనియో మీరు ఎరుగరా? ఎవడైనాను దేవుని ఆలయమును పాడు చేసిన యెడల దేవుడు వాడిని పాడు చేయను. దేవుని ఆలయము పరిశుద్ధమై ఉన్నది, మీరు ఆ ఆలయమై ఉన్నారు. కాబట్టి యవన ప్రాయములో దేవుడు మనల్ని హెచ్చరిక చేస్తున్నాడు, నీవు ఒక మందిరమై ఉన్నావని. మందిరాన్ని పాడు చేయకూడదు. నీవు దేవుని మందిరాన్ని అనగా నీ దేహాన్ని నువ్వు పాడు చేయకూడదు. ఈ దేహము దేవుని ఆలయం. అందుచేతనే ఎవరైనా దేవుని సన్నిధికి వెళితే అజాగ్రత్త ఉండకూడదని జాగ్రత్త కలిగి ఉండాలని ప్రభు సెలవిస్తుంటున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే జాగ్రత్త చాలా అవసరం. మంచి దినాల్లో అపాయకరమైన దినాలు. ఈ విషయాన్ని అపోస్తలుడు పౌలు గారు ఎఫెసు సంఘంలో 5వ అధ్యాయం 15వ వచనంలో చక్కగా రాస్తుంటున్నాడు. ఎఫెసు పత్రిక 5వ అధ్యాయము 15వ వచనం, దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. మరొక హెచ్చరిక చూస్తున్నాం. దినాలు చెడ్డగా ఉన్నాయి. మంచి దినాల్లో ఉన్న, అపాయకరమ దినాల్లో ఉన్న యవనస్తులారా, దేవుని సన్నిధిలో మీ నడవడిక ఎలాంటిది? మీరు ఎలా జీవిస్తున్నారు? అజ్ఞానంగా ఉంటున్నారా, జ్ఞానం కలిగి ఉంటున్నారని పౌలు గారు సంఘంలో తెలియచేస్తుంటున్నాడు. కాబట్టి మనము దేవుని యొక్క వాక్యాన్ని జ్ఞాపకం చేసుకుంటూ
జాగ్రత్త కలిగి ఉండేవారుగా ఉండాలని ప్రభు మనకు మరోసారి తెలియచేస్తున్నాడు. యేసు ప్రభు వారు కూడా ఒక ఉపమానం చెప్పారు. లూకాసు వార్త 15వ అధ్యాయం గమనించినట్లయితే అక్కడ ఒక స్త్రీ 10 వెండి నాణాలు కలిగి ఉందని, ఆ 10 వెండి నాణాల్లో ఒక నాణం కోల్పోయిందని, ఆ కోల్పోయిన తర్వాత ఆమె చేసిన పనిని మనం ఇక్కడ జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, వాక్యం చూస్తే లూకాసు వార్త 15వ అధ్యాయము 8వ వచనం. ఏ స్త్రీకైనాను 10 వెండి నాణములు ఉండగా వాటిలో ఒక నాణం పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరికి వరకు జాగ్రత్తగా వెతకదా. అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగు వారిని పిలిచి, నాతో కూడా సంతోషించుడి, నేను పోగొట్టుకున్న నా నాణం దొరికినదని వారితో చెప్పును కదా. అటువలే మారు మనసు పొంది ఒక పాపి విషయమై దేవుని దూతలు ఎదుట సంతోషం కలిగినని మీతో చెప్పుచున్నాను అనెను. యేసుక్రీస్తు ప్రభు వారు ఉపమానం ద్వారా ఏం చెప్తున్నారంటే, ఒక స్త్రీ నాణ్యం కోల్పోయింది. నాకు 9 నాణ్యాలు ఉన్నాయి కాబట్టి ఆ ఒక నాణ్యంతో పని ఏముందలే, అది పోయినా పర్వాలేదులని సర్ది పెట్టుకోలేదు. మన ఆత్మీయ జీవితంలో కూడా కొన్ని విషయాలు మనము నిర్లక్ష్యం చేస్తుంటాం, అజాగ్రత్త కలిగి ఉంటాం. పర్వాలేదులే, ఇలా చేస్తే ఏం మంచిదేలే అని మనకు మనస్సాక్షితో సర్దుబాటు చేసుకుంటాం. కానీ ప్రభు సెలవిస్తున్నాడు, ఆ స్త్రీ అది దొరికి వరకు ఎంతో ప్రయాసతో జాగ్రత్తగా వెతికింది. ఇక్కడ ఏమని రాయబడుతుందంటే, ఆమె దీపం వెలిగించింది, ఇల్లు ఊడ్చింది, దొరికి వరకు జాగ్రత్త కలిగి ఉంది. దొరికిన తర్వాత ఏం చేస్తుంది? తన చెలికత్తెలతో సంతోషంగా, ఇదిగో నేను పోగొట్టుకున్న నా నాణ్యం దొరికిందని ఆమె ఎంతో అసంతోషంగా చెప్పడం అనేది ఈ వచనంలో మనం చూడగలుగుతున్నాం. కాబట్టి దేవుని బిడ్డలారా, ఆ స్త్రీ యొక్క ఆలోచన మన ఆత్మీయ జీవితంలో మనము ఆలోచన చేసినట్లయితే ఆ విశ్వాసాన్ని బట్టి ఆమె ఆ విలువైన జీవితాన్ని మరి పోగొట్టుకోకుండా తను జాగ్రత్త పడినట్లుగా వచ్చిన భాగాలు మనం చూస్తున్నాం. మరింతగా భక్తుడైన జకరియా ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వాక్య భాగాన్ని జ్ఞాపం చేసుకుందాం. 6వ అధ్యాయము 15వ వచనం చూడండి. దూరముగా ఉన్నవారు వచ్చి యెహోవా ఆలయము కట్టుదురు, అప్పుడు యెహోవా నన్ను మీ యొద్దకు పంపెనని మీరు తెలుసుకొందురు. మీ దేవుడని యెహోవా మాట మీరు శ్రద్ధగా ఆలకించినడలా ఇలాగు జరుగును. జకరియాతో దేవుడు ప్రవచనం ద్వారా సెలవిస్తున్నాడు ప్రజలతో, మీరు రాబోతున్న దినాల్లో మందిరం కట్టబోతున్నారు కాబట్టి మీరు ఏం చేయాలి? యెహోవా మాట శ్రద్ధగా జాగ్రత్తగా వినాలి, జాగ్రత్త కలిగి ఉండాలి, ఆలకించాలని భక్తుడు సెలవిస్తున్నాడు. ఈ దినాల్లో ఎంతమంది ఈ రీతిగా జాగ్రత్త కలిగి దేవుని వాక్యాన్ని వింటున్నారు? ఎంతమంది దేవుని మాటలలో ప్రార్థనలో ఎదుగుతున్నారు? నేటి దినాన యవనస్తులు మరి విశేషముగా యవన ప్రాయములో వాక్యం నిర్లక్ష్యం చేస్తుంటున్నారు, వాక్యమును అశ్రద్ధ చేస్తుంటున్నారు. వాక్యం అందిస్తుంటే వీధుల ప్రక్కన ఆ గోడల మీద కూర్చొని లోకములో సరస సల్లాపాలు ఆడుతున్నారు, ఎగతాళిగా మాట్లాడుకుంటున్నారు, దేవుని వాక్యం నిర్లక్ష్యం చేస్తుంటున్నారు. అందుచేత యవనస్తులారా, అపోస్తలుడైన పౌలు గారు మాటలోను ఆలోచనలో తలంపులో మాదిరిగా ఉండమని చెప్పినట్లుగా, పౌలుగా తిమోతికి చెప్పినట్లుగా ఈ దినాన దేవుడు మనతో చెప్తున్నాడు. కనుక అంచె దినాల్లో ఈ జాగ్రత్తలు అవసరమని దేవుడు ముందుగానే తెలియచేసి ఉంటున్నాడు. ఆ రీతిగా పేతురు రాసిన 2వ పత్రిక గమనించినట్లయితే 3వ అధ్యాయము, పేతురు రాసిన 2వ పత్రిక 3వ అధ్యాయము 14-15 వచనాలు. ప్రియులారా, వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గలవారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. వీటి విషయంలో, వీటి కొరకంటే అక్కడ మనం చూస్తున్న అంచె దినాల్లో అనేకులు దేవుని రాకడను గురించి నిర్లక్ష్యంగా మాట్లాడుతున్నప్పుడు ప్రభువాక్యం ఈ రీతిగా తెలియచేయబడుతుంది. ఏమంటే కొందరు ఆలస్యం అనుకున్నట్లు దేవుని యొక్క రాకడ ఆలస్యం అయిపోతుందని తలంచు వారిగా ఉన్నారు. కాబట్టి దేవుడు ఎప్పుడు ఆలస్యం చేయడు. ఎందుకంటే అంతటా అందరూ కూడా మారు మనసు పొందాలని ఎదురు చూస్తూ దేవుడు తనకు దీర్ఘశాంతాన్ని మనకు తెలియచేస్తాడు. అందుకని చూడండి, వాక్య భావం చూస్తే వీటి కొరకు మీరు కనిపెట్టువారు కనుక శాంతము గల వారై ఆయన దృష్టికి నిష్కళంకులుగాను
నిందారహితులుగాను కనబడినట్లు జాగ్రత్త పడుడి. కాబట్టి విశ్వాస జీవితంలో మనము జాగ్రత్త కలిగి దేవుని యొక్క సన్నిధిలో జీవించవాలి అని ప్రభు సెలవిస్తుంటున్నాడు. అరితగా మనం గమనించినట్లయితే యెహోవా మాట మనం జాగ్రత్తగా వినాలి, శ్రద్ధగా వినాలి. ఆయన మాటలు మనం హృదయంలోనికి చేర్చుకోవాలి. ఆయన మాటలను మనం ధ్యానం చేయాలి. యేసు ప్రభు వారు మార్క్స్ వార్త 13వ అధ్యాయము 33వ వచనం చూచినట్లయితే అక్కడ అంటున్నాడు, ఒక యజమాని తన యొక్క దాసుడికి హెచ్చరిక చేశాడు. ఆ దాసుడు గనక జాగ్రత్త కలిగి ఉంటే నిజంగా దీవించబడేవాడుగా ఉంటారు. వాక్య భావం చూద్దాం. జాగ్రత్త పడుడి, మెళకువగా ఉండుడి, ప్రార్థన చేయుడి. ఆ కాలం ఇప్పుడు వచ్చున మీకు తెలియదు. ఒక మనుషుడు తన దాసులకు అధికారం ఇచ్చి ప్రతి వానిని వాని పనిని నియమించి మెళకువగా ఉండమని ద్వారపాలకునికి ఆజ్ఞాపించి ఇల్లు విడిచి దేశాంతరం పోయినట్లే ఆ కాలం ఉండను. కాబట్టి దాసునికి యజమానుడు చెప్తున్న మాట జాగ్రత్తగా ఉండండి. యేసు ప్రభు వారు బోధిస్తుంటున్నారు. యజమానుడు తన పనివానికి పని అప్పగించి వెళుతున్నాడు జాగ్రత్త కలిగి ఉండమని. అయితే అక్కడ మనం గమనిస్తే అతడు అజాగ్రత్తగా ఉన్నట్లయితే వేదనకరమైన పరిస్థితులను ఎదురవుతుంది. కానీ అతడు చాలా యజమానికి నమ్మకమైన వాడుగా ఉన్నాడు, జాగ్రత్త కలిగి ఉంటున్నాడు. అందుకని అంటున్నాడు, జాగ్రత్త పడుడి, మెళకువగా ఉండుడి, ప్రార్థన చేయడి. అంచె దినాల్లో దేవుని బిడ్డలారా, యవనస్తులారా, దేవుని విషయంలో జాగ్రత్తలు తీసుకొని భయభక్తులు కలిగి పూర్ణ విశ్వాసంతో భక్తితో జీవిస్తూ దేవుని యందు పరిపూర్ణంగా ఎదగాలి. బైబిల్లో అనేక మంది భక్తులు యవనస్తులు దేవుని బిడ్డలుగా జీవించారు. యోసేపు యవనస్తుడు, యవన ప్రాయంలో పాపముకు దూరంగా పారిపోయాడు. అయితే సంసోను యవన ప్రాయంలో తన ఇష్టానుసారంగా ప్రవర్తించి చివరకు అన్యులు ఫిలిష్తీయుల చేతులు పడి అతడు ప్రాణాన్ని కోల్పోయాడు. కాబట్టి యోసేపేమో అధికారిగా హెచ్చించబడ్డాడు, దీవించబడ్డాడు యవనస్తుడైన యోసేపు. యవనస్తుడు సంసోను తన జీవితాన్ని పాడు చేసుకున్నాడు. ఈ దినాన్ని యవనస్తులైన మీకు మరొక హెచ్చరిక, మాటలోను ప్రవర్తనలోను మరి దేవుని సన్నిధిలో సాక్షాత్తుగా ఉంటూ మాదిరికరమైన జీవితాలు జీవిస్తూ మీరు ఎల్లప్పుడూ కూడా మీ హృదయంలో దేవునికి జాగ్రత్త కలిగిండే హృదయం కలిగిన వారు ఉండాలని ప్రభునామం తెలియజేస్తున్న దేవుడిచ్చిన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమె. ప్రార్థన. మహోన్నతుడా, పరిశుద్ధుడా, నీకు వందనాలు. ఇది నా మరొకసారి యవనస్తుల యొక్క హృదయాలలో ఉండి ఆలోచనలు బట్టి ప్రభా మీ మాటలు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. అయా, నీవు మందిరానికి పోవునప్పుడు మీ యొక్క ప్రవర్తన జాగ్రత్తగా చూసుకునమని అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి తెలియజేస్తూ, నిన్ను గురించి నీ బోధన గురించి జాగ్రత్తగా ఉండు, మాటలోను చూపులోను తలంపులు ఆలోచనలన్నిటి కూడా జాగ్రత్త కలిగి ఉండమని బోధించారు. కాబట్టి ఇది నీ వాక్యం ద్వారా అనేక మంది యవనస్తులు మాటలు విని మంచి ప్రవర్తన కలిగిన వారే అనేక మందికి సాక్షాత్తుగా వారు జీవించలాగన మారు మనసు పొంది మంచి దినాల్లో, అపాయకర దినాల్లో జాగ్రత్త పడి ప్రార్థనలు ఎదగాలని కృప చూపించమని ప్రార్థన చేస్తున్నాను. యవనస్తులారా, మీరు బలవంతులు, దేవుని వాక్యం మీలో ఉన్నదని భక్తుడైన యోహాను ద్వారా మీరు సెలవిస్తుంటున్నారు. కాబట్టి యవన ప్రాయంలో నీ కాడి మోయొచ్చు. అయ్యా, నిన్ను స్తుతించే వారికి ఉండడానికి సహాయం చేయండి. యవనస్తులారా, ఎల్లప్పుడు మీరు దేవుని యందు భయభక్తి కలిగి ఉండమని మీరు బోధిస్తుంటున్నారు. నీ ఎదుట పాపం చేయకున్నట్లు దేవా, నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొచ్చున్నానని భక్తుడు 119 కీర్తన ద్వారా సెలవిస్తుంటున్నాడు. కాబట్టి దేవా, ఈ లోకములో జీవిస్తున్న యవనస్తులందరూ కూడా నీ రక్షణ మార్గం ఎదుగుచు జాగ్రత్త పడి ప్రార్థనాత్మక జీవించే హృదయం ప్రతి వారికి దయచేయమని ఈ సేవకుని ప్రార్థనకు ప్రతిఫలం ఇచ్చి ఈ రక్షణ వార్త యూట్యూబ్ ద్వారా జరుగుతున్న సేవా పరిచయం మీరు దీవించి కాపాడమని మా ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థన చేయించి అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్. హల్లెలూయా. అందరికీ వందనాలు.